హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బ్రో? సారీ బ్రో, ఈ మధ్య పెట్టలేదు నేను వీడియోస్. ఇంకా రెగ్యులర్గా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రో. ఇది రింగ్, ఇది మన చేతితో వేసుకొని దానికి అటాచ్ చేస్తాము. అది మీకు చూపించాను, రింగ్ ఎలా అటాచ్ చేస్తామని కూడా చేసినాను వీడియో. చూడండి, వీడియోస్లో ఉంది. అది మన చేయి తాడు కట్టే విధానం బ్రో. అలా కట్టుకుంటే చేయి తాడు బాగుంటుంది. అది రిమూవబుల్ కూడా, మనకి అవసరం లేనప్పుడు ఊరికే తీసి సింపుల్గా. ఇవి వచ్చి లోదలు వరుసగా మేము లాగినవి. ఇసురలో వలతాళ్ళు చాలా ఇంపార్టెంట్. అవి అటు ఇటు తట్టు పడితే ప్రాబ్లం అయిపోద్ది బ్రో. ఎరబడదు, చేపను కూడా పట్టుకోదు. లోదాల్లోనే చాలా మెకానిజం ఉంటుంది. లోదాలు కట్టాలంటే టాలెంట్ కూడా ఉండాలి, క్యాలిక్యులేషన్స్ ఉండాలి. ఎన్ని పొసలకి ఎన్ని తాళ్ళు వస్తాయి అనే క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. మేమైతే 16 నుంచి 18 తాళ్ళ లోపల పెట్టేస్తాం. నాకైతే ఇష్టమైన నెంబర్ 17 తాళ్ళు వచ్చేట్టు చూసుకుంటాం ప్రతి వాళ్ళకి. ఇది బ్రో 3 బిట్లో వాళ్ళు తేల్చేస్తాం. ఫస్ట్ బిట్ వచ్చి 17 గనులు, 26, 60. ఎందుకంటే వల చిన్నదిగా ఉండి వెయిట్ తక్కువగా ఉంటే తొందరగా దిగుద్ది, దూరం వేయచ్చు. ప్లస్ మన చేతిలోని గోడ అరిగిపోకుండా ఉంటుంది. వెయిట్ 2 కేజీలు పైన పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ రోజులు వేసిన చరిత్రే లేదు బ్రో. మా ఊర్లో ఒక్కో రోజు 60 సంవత్సరాల వ్యక్తులు కూడా వేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా వేస్తారు. వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే వెయిట్ తక్కువ పెట్టుకోవాలి. అది వల కట్టే విధానం. వల పోస నూలుతోనే వేస్తాం మేము. ఎప్పుడు నూలుతో వేస్తే వలను పట్టుకుంటుంది. లోదాలు ఆ విధంగా పెడతాం. లోదాలు ఆ విధంగా పెట్టాలంటే చాలా టఫ్. అది జాగ్రత్త చూసి పెట్టుకుంటాం. లోదాలు వేసే నేను వీడియో పెడతాను, మీరే చూడండి మేము ఏ విధంగా పెడతామని. ఇది బ్రో మేము పారం కట్టే విధానం. కింద పారం కట్టడం వల్ల రాళ్ళు గిళ్ళు పట్టుకుంటే మన పగిలిపోకుండా ఉంటుంది. ఇది ఫుల్ వల, మా వల మేము కట్టే వల. మీరు మొత్తం వాళ్ళ ఇస్రోలో చూసినట్టే అనుకుంటున్నాను. ఈ ఇస్రోలో 3200 చెప్తున్నాం బ్రో, కానీ రేట్లు పెరిగాయి. 3500కి అయితే ఇవ్వగలం. ప్లీజ్ సబ్స్క్రైబ్.